నమ శివాయ. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కాశీ కాశీ అంటేనే ముక్తి. అలాంటిది శ్రీమద్ శంకరాచార్య కృత కాశీ పంచకం తెలుసుకుంటే మోక్షం. శ్రీమద్ శంకరాచార్య కృత కాశీ పంచకము తెలుసుకుందాం. మనోనివృత్తి పరమోపశాంతి సాతీర్థవర్య మణికర్ణికాచ జ్ఞానప్రవాహ విమలాదిగంగా సాకాశికాహం నిజబోధరూప యస్యామిదం కల్పిత ఇంద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం సచ్చిత్సుఖైక పరమాత్మరూప సాకాశికాహం నిజబోధరూప కోశేషు పంచస్వధి రాజమాన బుద్ధిర్భవాని ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మ సాకాశికాహం నిజబోధరూప కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశిక సా కాశీ విదితా ఏన తేన ప్రాప్త హి కాశిక. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా భక్తి శ్రద్ధాగయేయం నిజగురుచరణధ్యానయోగ ప్రయాగ విశ్వేశోయం తురీయ సకలజన మనస్సాక్షిభూతోంతరాత్మ దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థ మన్యత్ కిమస్తి. ఈ శంకరాచార్య కృత కాశీ పంచకం తాత్పర్యం తెలుసుకుందాం. మనసులోని ప్రశ్నలకు నివృత్తి, అత్యుత్తమమైన ఉపశాంతి, తీర్థరాజమైన మణికర్ణిక, జ్ఞాన ప్రవాహమైన శుద్ధమైన గంగానదికి రూపమైన నిజ ఆత్మరూపమైన ఆ కాశికను నేనే. మాయాపూరితమైన అనగా ఇంద్రజాలము వలె ఈ చరాచర సృష్టికి నిలయమైన సచ్చిదానందమునకు రూపమైన పరమాత్మ రూపమైన నిజ ఆత్మరూపమైన ఆ కాశికను నేనే. పంచకోశముల జ్ఞాన ప్రకాశమైన భవానీ అనే దేహమునందు అర్ధభాగముగా ప్రకాశించుచు అంతరాత్మకు ప్రభువైన సాక్షి అయిన శివునిగా నిజ ఆత్మరూపమైన ఆ కాశికను నేనే. కాశీలోనే ఉండి అన్నింటినీ ప్రకాశింపచేయును. అటువంటి కాశీని తెలుసుకున్నవాడు కాశీకి చేరును. నా దేహమే కాశీలో ఉన్న విశ్వనాథుని దేవాలయము, నా భక్తియే విశ్వవ్యాప్తమైన త్రిభువన జనని గంగానది, నా శ్రద్ధయే గయాక్షేత్రము, గురుదేవుని నిజ పాద ధ్యానమే నాకు ప్రయాగ, నా అంతరాత్మయే ఈ సకల జగత్ ప్రాణి మనస్సాక్షీభూతమైన ఆ విశ్వేశ్వరుడు. దేహములో అంతటా ఈ విధముగా నివసించి ఉండగా వేరే తీర్థములతో పని ఏముంది? విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీగుహ గంగా భవాని మణికర్ణిక. ఓం నమ శివాయ. బలం గురోర్ ప్రవర్తత.